హాయ్ అండి, నమస్తే. నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ న్యూ వరల్డ్. ఈరోజు నేను మష్రూమ్తో మసాలా కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం రెస్టారెంట్ టేస్ట్ అయితే తీసుకురావచ్చు. ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్, రోటీ, ఫుల్కా, బిర్యానీ దేనిలోనికైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈసారి మీరు మష్రూమ్ కర్రీ ఉండేటప్పుడు నేను చేసే పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. మీ ఇంటిలో పద్ధతి డెఫినెట్గా లైక్ చేస్తారు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే ఒక 8 నుంచి 10 జీడిపప్పు, 4-5 పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక వేలకపండు, ఒక టమాటా అనేది యాడ్ చేసి ఒక 4-5 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. దీనిలో వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలా పెరుగుతోనే మనం దీన్ని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఈ గ్రేవీ వల్ల మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో స్మూత్గా బ్లెండ్ చేసి దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. నెక్స్ట్ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేవి మనకి కరెక్ట్గా వేగితేనే మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఇది తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఈ విధంగా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయినాక ఇందులో మనం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. చేసినాక ఫస్ట్ మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి ప్యూరీ, దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది మాడిపోకుండా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అయినంత వరకు. ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ గ్రేవీ అనేది మాడిపోకుండా చూసుకోవాలి, లేదంటే కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఆయిల్ సపరేట్ అయినంత వరకు దీన్ని మనం మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందు మనం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మష్రూమ్ అంతా ఇందులో యాడ్ చేసుకున్నాక ఈ గ్రేవీ అంతా ఈ మష్రూమ్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అనేది మనం మూత పెట్టి ఉడికించుకుంటే ఈ ముక్కలకి ఈ గ్రేవీ అంతా కరెక్ట్గా పడుతుందండి. సో ఈ విధంగా చూసారా, బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అనేది బాగా కుక్ చేసుకోవాలి. అలా అయితే కర్రీకి ఇది మొత్తం మసాలా అనేది కరెక్ట్గా పడుతుంది. 10 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అనేది ఇందులో రిలీజ్ అయ్యి మనకి కర్రీ అనేది బాగా కుక్ అయింది కదా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనికి ఎక్కువగా వాటర్ అనేది పట్టదండి. సో ఇలా ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఉప్పు, కారం ఏదైనా సరిపోతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ ముక్కలు కూడా మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. సో విధంగా బాగా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు దీన్ని మనం కుక్ చేసి చూడండి. కర్రీ అనేది మనకి బాగా కుక్ అయింది కదా. చూసారు కదా, ఇంకొద్దిగా దగ్గర పడేలోపు ఇందులో కొద్దిగా కసూరి మేతి అనేది బాగా నలిపి వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల కర్రీ అనేది స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఒక 2 పచ్చిమిర్చి విధంగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్లో ఇలా యాడ్ చేయడం వల్ల మన కర్రీకి అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఇంకొకసారి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే మనకి మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చివర్లో ఇలా కొత్తిమీర అనేది వేసుకొని ఇలా మనం బాగా దీన్ని కలుపుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్, రోటీలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చూసారు కదా, కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. చక్కగా ముక్కలు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. కర్రీ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఈ గ్రేవీ కర్రీ అనేది మనకి రైస్, రోటీ, ఫుల్కా, బిర్యానీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో ఇప్పుడైతే దీన్ని మనం సర్వ్ చేసుకుందాం.
చూసారు కదండి, ఇంట్లో ఉన్న వాటితోనే మనం మంచి మష్రూమ్ మసాలా కర్రీ అనేది రెడీ చేసుకున్నాం. ఇది ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ ఏదైనా చెప్పొచ్చు. సో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందండి నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం